వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపుగా 200 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్రమ మద్యం కేసులో అభియోగాలు నమోదు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన అక్రమ మద్యం వ్యవహారంలో సరఫరా కంపెనీల నుంచి, అదేవిధంగా డిస్టిలరీ నుంచి వేల కోట్ల రూపాయలు కొల్లగట్టారు. అందులో ప్రధాన నిందితుడు రాజకేష్ రెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంత మొత్తాన్ని తీసుకొని ఆ డబ్బును 2024 ఎన్నికల్లో ఖర్చు చేశారన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు నమోదు చేసినటువంటి అభియోగాలు. అయితే ఇందుకు సంబంధించి ఆధారాలు ఇంతవరకు కోర్టు ముందు సమర్పించుకోలేకపోయారు. ఈ కేసులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటే A39గా ఆయన కొడుకు మోహిత్ రెడ్డి ఉండడం గమనార్హం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మొదటి నుంచి కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేధిస్తూనే ఉంది. ఈ డబ్బు పంపిణీలో కర్త కర్మ క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనారోగ్యంతో ఉన్నా సరే వేధిస్తూనే ఉంది, జైల్లో ఉంచింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేక సార్లు విన్నవించుకున్నా సరే ఈ కేసులో కర్త కర్మ క్రియ ఇతనే బెయిల్ మంజూరు చేయకూడదంటూ సిట్ అధికారులు కోర్టు ముందు 10 మార్లు వాదించారు. కానీ కోర్టు మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు 200 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న తర్వాత బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పైన విడుదల కాబోతున్నారు. అయితే ఈ కేసులో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. ఆ డబ్బునంతా ఎన్నికల్లో సరఫరా చేశారు, పంపిణీ చేశారని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా అభియోగాలు నమోదు చేయించారు. అయితే ఇంతవరకు సిట్ అధికారులు అందుకు సంబంధించి సాక్ష్యాలను మాత్రం సమర్పించలేకపోయారు. ఒక్క సాక్ష్యం కూడా అందుకు సంబంధించి అధికారుల వద్ద లేకపోవడం ఇక్కడ గమనార్హం. ఒక్క ఆధారం కూడా లేకపోవడం ఆసక్తికర పరిణామం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును బనాయించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వేధిస్తోందని గతంలో అనేక సార్లు వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ నేతలను, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులను ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ వచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసినప్పటికీ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కీలక నేతలందరికీ కూడా బెయిల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ విచారణ పేరుతో వారిని పిలుస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డికి, అదే విధంగా వెంకటేష్ నాయుడుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది నాయకులకు బెయిల్ వచ్చింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమంగా ఈ కేసు బనాయించిందని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తోంది. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం లేదు, ఆధారం లేదు. అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటకేలకు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ ఒక్క సాక్ష్యం, ఆధారం దొరకడం లేదు. ఏ సాక్ష్యం, ఆధారం దొరకకపోవడంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఏమీ చేయలేక ఉండిపోతోంది. సిట్ అధికారులు మళ్ళీ విచారణ పేరుతో మిథున్ రెడ్డిని, సాయి రెడ్డి లాంటి వాళ్ళని పిలిచి విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడం కారణంగానే నాయకులకు బెయిల్ వస్తున్నట్టు న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు. కేసులో సాక్ష్యం, ఆధారం ఉంటే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి ఉండేవారు. కానీ ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం, ఆధారం ఒక్కటి కూడా దొరక్కపోవడంతోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం ఏమీ చేయలేకపోతుంది, కోర్టు ముందు సమర్పించుకోలేకపోతుంది, కోర్టును కన్విన్స్ చేయలేకపోతుంది. అదే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెద్ద మైనస్ గా మారినటువంటి సందర్భం. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ఇది కుట్రలాగా కనిపిస్తోంది. ఇందులో వాస్తవం లేదని స్పష్టమవుతోంది. ప్రజలకు కూడా ఈ అంశం పైన వాస్తవాలు తెలిసే పరిస్థితి వస్తోంది. మొత్తం నాయకులందరికీ బెయిల్ వస్తున్నాయంటే ఈ కేసులో వాస్తవం లేదు, తప్పుడు సమాచారంతో, తప్పుడు కథలు అల్లి ఈ కేసును నమోదు చేశారని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వచ్చింది. సిట్ అధికారులు కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రాసినటువంటి కథనాల ఆధారంగా ఛార్జ్ షీట్ నమోదు చేస్తోంది, ఛార్జ్ షీట్ రూపొందిస్తోంది అంటూ ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కీలక వ్యక్తిగా పేర్కొంటున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, అదే విధంగా సజ్జల శ్రీధర్ రెడ్డికి, వెంకటేష్ నాయుడుకు బెయిల్ రావడం ఆసక్తికర పరిణామం, తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణలు ఒక్కొక్కటిగా తేలిపోతున్నాయి. ఒక్కొక్కరిగా బెయిల్ వచ్చేసరికి ప్రజల్లో కూడా వాస్తవం అర్థమవుతోంది. ఈ కేసు మొత్తం కుట్ర అని అర్థమవుతోంది, ఇది తప్పుడు కేసు అని అర్థమవుతుంది. ఈ కేసులో ఈ ఆరోపణలో వాస్తవం లేదని ప్రజలకు అర్థమవుతున్నటువంటి ఒక సందర్భం.